హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో నియాన్ టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా ఇస్తారో నేర్చుకుందాం. సో అది డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడైతే మీకు ఫైనల్ అవుట్పుట్ నేను ఎలా అయితే చేశానో అలా వస్తుందన్నమాట. అండ్ గైస్, అలాగే ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అండ్ అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు సింపుల్గా ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1920 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1080 పిక్సెల్స్ పెట్టేసుకుంటున్నాను. రిజల్యూషన్ వచ్చేసి 300 అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ వాల్ ఎఫెక్ట్ ఏదైతుందో అది నేను ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని ఇలా ఇన్లర్ట్ చేసుకుంటున్నాను. ఇన్లర్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఒక న్యూ సాలిడ్ కలర్ తీసుకుంటాను. సో ఇక్కడ నేను కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను సాఫ్ట్ లైట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఒపాసిటీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 65 ఇలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు మనకు డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుంది. సో లిటిల్ బిట్ డార్కర్ అవుతుంది అనమాట ఇది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నాను. తీసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది. సో దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను నియాన్ అని టైప్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఫాంట్ వచ్చేసి టైపో రౌండ్ లైట్ డెమో రెగ్యులర్ అని పెట్టేసుకుంటున్నాను. సో ఈ ఫాంట్ యొక్క డౌన్లోడ్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ మీకు ఇదే ఫాంట్ పైన ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫాంట్ కలర్ వచ్చేసి ఇక్కడ నేను వైట్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇది సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. అండ్ కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ టెక్స్ట్ లైన్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్నర్ గ్లో అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ చేసేసుకుంటే డిఫాల్ట్గా ఉన్న ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఇందులో మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫస్ట్ బ్లెండ్ మోడ్ అని ఉంది కదా, ఇది వచ్చేసి మనం ఇక్కడ హార్డ్ లైట్ అని ఉంటుంది, ఇది పెట్టేసుకోవాలి. ఓకే, అండ్ ఒపాసిటీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నేను 40 పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏదైతే చేంజెస్ చేస్తున్నామో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేసుకుంటే కూడా మనకి ఇక్కడ ప్రివ్యూలో కనిపిస్తాయి అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను మాన్యువల్గా టైప్ చేసుకుంటున్నాను కలర్ వచ్చేసి. సో కలర్ కోడ్ వచ్చేసి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను 7200FF అని టైప్ చేసుకున్నాను. అండ్ ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇక్కడ సైజ్ వచ్చేసి నేను సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఒక 13 అలా పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇన్నర్ గ్లో అనేది ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది యాడ్ అయిపోయినట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు అవుటర్ గ్లో అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ అవుటర్ గ్లో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ బై డిఫాల్ట్ ఉన్న ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చేంజెస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు బ్లెండింగ్ మోడ్ వచ్చేసి ఇక్కడ నేను లీనియర్ డాట్ యాడ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ 80 అలా పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ కలర్ నేను చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ కూడా సేమ్ మాన్యువల్గా టైప్ చేసుకుంటాను కలర్ అనేది నేను ఇక్కడ. సో కలర్ కోడ్ వచ్చేసి 9600FF అని టైప్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సైజ్ ఉంది కదా, సో ఇక్కడ సైజ్ వచ్చేసి ఇక్కడ నేను 70 అలా పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం కిందికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా కాంటోర్ అని, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ సెంటర్లోకి వచ్చి ఒకసారి ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇన్పుట్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 48 పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ నేను 62 పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు టెక్స్ట్ లేయర్ అవుతుందో దీన్ని ఒక కాపీ చేసుకోవాలి. సో రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో ఒక డూప్లికేట్ లేయర్ అనేది యాడ్ అయిపోయింది. సో డూప్లికేట్ లేయర్ ఏదైతుందో అది ఒరిజినల్ లేయర్ కింద వేసుకుంటాను. ఓకే, కింద వేసేసుకొని ఈ డూప్లికేట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటాను. సో క్లిక్ చేసేసుకొని ఇక్కడ నేను స్ట్రోక్ సైజ్ వచ్చేసి 1 పెట్టేసుకుంటున్నాను. అండ్ స్ట్రోక్ పొజిషన్ వచ్చేసి ఇన్సైడ్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఒపాసిటీ వచ్చేసి 100 ఉంటుంది. బ్లెండ్ మోడ్ వచ్చేసి నార్మల్ అలాగే ఉంటుంది. అండ్ కలర్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఫిల్ టైప్ కూడా కలర్ అనేది అలాగే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఇన్నర్ గ్లో అనేది అవసరం లేదనమాట. సో ఇది రిమూవ్ చేసేసుకుందాం. ఎందుకంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మెయిన్ లేయర్ కింద ఉంది కదా, సో ఇన్నర్ గ్లో ఇచ్చినా కనిపించదు అనమాట. సో రిమూవ్ చేసేసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ అవుట్డోర్ గ్లో సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సైజ్ వచ్చేసి మాక్సిమం పెట్టేసుకుందాం. సో మాక్సిమం వచ్చేసి 250 అనమాట, 250 పెట్టేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి.
సో క్లిక్ చేసుకొని మనం ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం కింద నుంచి లైన్ కౌంట్ చేసుకున్నట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ ఫోర్త్ లైన్ ఉంది కదా, ఈ ఫోర్త్ లైన్లో ఇక్కడ నుంచి కౌంట్ చేసుకున్నట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఇక్కడ అనమాట ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి, ఒక డాట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇక్కడ మనం ఇన్పుట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇన్పుట్ అనేది లెవెల్ పెట్టేసుకోవాలి అండ్ అవుట్పుట్ అనేది ఇక్కడ మనం 28 అలా పెట్టేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా మనం ఇన్పుట్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇన్పుట్ వచ్చేసి 34 పెట్టేసుకోవాలి అండ్ అవుట్పుట్ వచ్చేసి 65 పెట్టేసుకోవాలి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ ఇంకొక డాట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్, సెకండ్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే 1 2 3 4 ఫోర్త్ లైన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆప్షన్ పైన డాట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసేసుకొని సో ఇక్కడ మనకి ఇన్పుట్ వచ్చేసి మనం ఇక్కడ 76 పెట్టేసుకోవాలి అండ్ అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ మనం 94 పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక మంచి కర్వ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఒక న్యూ లేయర్ తీసుకోవాలి. సో న్యూ లేయర్ ఏదైతే ఉందో అది ఈ టెక్స్ట్ లేయర్కి కింద ఉండాలన్నమాట. సో కింద వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం బ్రష్ వచ్చేసి ఇక్కడ సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకోవాలి అండ్ బ్రష్ సైజ్ వచ్చేసి ఇక్కడ మనం సమ్వేర్ అరౌండ్ 450 అలా పెట్టేసుకుందాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం బ్రష్ కలర్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో అప్పుడు డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మనం ఇక్కడ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కలర్ వచ్చేసి 7200 FF అని యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసేసుకొని మనం ఇక్కడ పెయింట్ చేసుకోవాలి ఇలా. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ వెళ్ళినట్లయితే ఇక్కడ సాఫ్ట్ లైట్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనకు కావాలి అనుకుంటే ఇది ఏదైతే ఉందో ఇది ఒపాసిటీ కూడా ఇంక్రీజ్ చేసుకొని ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా డార్క్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 90 అలా పెట్టేసుకుంటున్నాను. సో చూడడానికి మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.